అపోస్తలుడైన పౌలు ఫిలిపియన్స్లో తన సువార్త పరిచయం ఆరంభించాడు. ప్రభు ఆ ప్రాంతానికి నడిపించి అనేకులను ప్రభు వైపు తిప్పడానికి బలమైన సాధనముగా అపోస్తలుడైన పౌలు వాడబడుతూ ఉన్నాడు. అయితే తాను అక్కడ పరిచర్యను ఆరంభించిన నాట నుండి ఫిలిప్పీలు కూడా అపోస్తలుడైన పౌలుతోని ఏకీభవించడం ప్రారంభించారు. ఆమేన్, హల్లెలూయా. చాలా సంఘాలలో పాస్టర్ ఒకవైపు ఉంటారు, సంఘస్థులు చెప్పాలా ఒకవైపు ఉంటారు, అవునా? కానీ ఎప్పుడైతే తన దైవజనునికి ఇచ్చిన దర్శనములో వాళ్ళు పాలి భాగస్థులు అవుతారో వాళ్ళు కూడా అంచలంచలుగా అభివృద్ధి చెందుతారంట. ఆమేన్. సో ఫిలిప్పీలని అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను ఎప్పుడైతే ఇక్కడ పరిచర్యను ఆరంభించానో, ఎప్పుడైతే నేను పరిచర్య ప్రారంభించానో ఇక్కడ ఏమైందంటే మీరు నాతో పాలివాయి ఉన్నారు. యు ఆర్ బికేమ్ ఏ పార్ట్నర్షిప్. ఏమైపోయారంట? పౌలుతోని వాళ్ళు ఏం చేస్తున్నారంట? పార్ట్నర్షిప్ కలిగి వాళ్ళు కూడా పరిచర్యలో ఒక భాగంగా ఉన్నారంట. అయితే అపోస్తలుడైన పౌలు దానికి ఒక మంచి మాటను ఏం చెప్పాడంటే, మీలో ఈ సత్క్రియ అంటే ఏంటిది? మంచి కార్యము, గుడ్ థింగ్స్. చెప్పండి, గుడ్ థింగ్స్ అనండి, బ్యాడ్ థింగ్స్ కాదంట, గుడ్ థింగ్స్ అంట. అపోస్తలుడైన పౌలు సువార్త అనే విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలలో ఫలించిన వీరు అపోస్తలుడైన పౌలుకి ప్రతి విషయంలో దే ఆర్ పార్ట్నరింగ్ విత్ ద గాస్పెల్. తాను ప్రకటిస్తున్న సువార్తకి వాళ్ళు కూడా ఏకీభవిస్తూ కట్టే విషయంలో నిలబడ్డారు. 2 చేతులెత్తి ప్రార్థించే విషయంలో ఏకీభవించారు, స్తుతించే విషయంలో ఏకీభవించారు, ఇంకొకరికి పరిచయ విషయంలో ఏకీభవించారు, అవునా? పడిపోయిన వారిని లేవనెత్తడం విషయంలో చేతులు కలిపారు. సో అన్ని విషయాలలో అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తున్న సువార్తకి వాళ్ళు ఏమై ఉన్నారంటే పార్ట్నర్షిప్గా ఉన్నారంట. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుతో వాళ్ళు పార్ట్నర్షిప్లో ఉన్నారంట. దానికి పేరేం పెట్టారంటే గుడ్ థింగ్స్ అంట. అయితే నేను బాగా ఆలోచన చేసి చూస్తే నా విషయంలో నేను అంటాను కదా, నాలో ఏ మంచి లేదు ప్రభా, ఏ మంచి లేదు. నిజమే, మనలో ఏం మంచి లేదు. కానీ ఎప్పుడైతే మనం ప్రభుతో కలుసుకున్నామో ఆ మంచితనం అంతా ప్రభు మనలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు ఇంకొకరిని ప్రేమిస్తూ ఇస్తున్నావు అంటే సహజానికి విరుద్ధం అది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఇచ్చే స్వభావం కాదు, మనం చేసే స్వభావం కాదు, మనం ప్రేమించే స్వభావం కాదు. కానీ అలాంటి పనులన్నీ నీలో నుంచి నాలో నుంచి తన్నుకొని వస్తున్నాయంటే దేవుడు దాన్ని ఆరంభించాడు. హల్లెలూయా. ఎప్పటి లేని నేను ప్రార్థన చేస్తున్నా అంటే అది విరుద్ధం. అది మనకి ప్రార్థనకి, ఇక్కడ చెప్పాలా, మనకి ప్రార్థనకి చెప్పండి విరుద్ధమే కదా. మనమేంది ప్రార్థన చేయడం ఏంది? కానీ అలాంటిది మనము ఉదయకాలంలో లేకపోతే సాయంకాలంలో మనం ప్రార్థన ప్రారంభించామంటే అది మనము ఆరంభించలే, గాడ్ దాన్ని ఆరంభించాడు. ఆమేన్. ఇట్స్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్. చెప్పాలంటే అది దేవుని వరమై ఉన్నదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.